అందరికీ శుభోదయం. ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ పోల్ వైలెన్స్కి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు అనుకున్నట్టుగానే తీవ్రమైన చర్యలు తీసుకున్నారు. అందులో పెద్ద వార్త ఏమిటంటే 16 మంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు. అందులో 3 ఎస్పీలు, 1 కలెక్టర్ ఉన్నారు. ఎవరు 3 ఎస్పీలు? పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత పటేల్, అలాగే పల్నాడు కలెక్టర్ శివశంకర్. వీళ్ళు కాకుండా ఇంకొక 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులను కూడా ఎన్నికల సంఘం వాళ్ళు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళ మీద విచారణ జరపాలి, ఛార్జ్షీట్ వేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చింది ఎన్నికల సంఘం. అసలు చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇద్దరిని ఎన్నికల సంఘం వాళ్ళు ఢిల్లీ వరకు పిలిపించడం అనేదే అసాధారణమైన విషయం. చాలా రేర్గా జరుగుతుంది అట్లాంటిది మొదటిసారిగా ఇటీవలి చరిత్రలో సిఎస్ని, డీజీపీని ఇద్దరిని ఢిల్లీకి పిలిపించి మరీ ఎన్నికల సంఘం కమిషనర్లు ముందు కూర్చోబెట్టుకొని సంజయ్ అడిగారు, ఎందుకు జరిగింది ఇంత ఈ స్థాయిలో వైలెన్స్ జరగడానికి కారణం ఏంటి, అందులో మీ పాత్ర ఏమిటి, మీ బాధ్యత ఏమిటి, మీరు ఎందుకు చేయలేదు. న్యాచురల్గానే మరి సిఎస్ కానీ డీజీపీ కానీ ఇద్దరు దీంతో కొంచెం ఇబ్బంది పడి మీడియాతో కూడా ఏం మాట్లాడలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు 1-2 ఉన్నాయండి. అదేంటంటే, ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఈ పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి అవకాశం ఉంది, అందువల్ల వీళ్ళని మార్చాలి అని చెప్పి అడిగారు అందరూ, అన్ని ప్రతిపక్షాలు. టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. టీడీపీ చాలా లేఖలు రాసింది. బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా చాలా లేఖలు రాశారు ఎన్నికల సంఘం వారికి. అందులో డీజీపీ స్థాయి నుంచి, సిఎస్ స్థాయి నుంచి కింద వరకు చాలామంది ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈసారి ఎన్నికలు సక్రమంగా జరగవు అనే మాట కూడా చెప్పారు. సో ఎన్నికల సంఘం దాన్ని పరిగణలోకి తీసుకొని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పోస్టులు ఏమిటంటే, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ చేసి హరీష్ కుమార్ గుప్తా గారిని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా మార్చారు. కొన్ని జిల్లాల ఎస్పీలను కూడా మార్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వైలెన్స్ జరిగింది, ఈ హింసాకాండ. దాని మీద సహజంగా వచ్చేటువంటి ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, ఎన్నికల సంఘం వాళ్ళు అపాయింట్ చేసిన అధికారులే ఉన్నారు కదా ఎక్కువ చోట, అయినా కూడా ఈ వైలెన్స్ ఎందుకు జరిగింది, ఈ వైలెన్స్ ఎవరి మీద చేశారు అనేది ఒక ఇష్యూ. ఒకవైపునేమో టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి పోలీసుల అండతోటి మా అభ్యర్థుల మీద పెద్ద ఎత్తున దాడులు చేశారు, లేక మాకు ఓట్లు వేసిన వాళ్ళ మీద, లేకపోతే మా మద్దతుదారుల మీద దాడులు చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకో పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోలీసులు అందరూ కూడా టీడీపీ వైపే ఉన్నారు, వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు రెచ్చిపోయారు అనే మాట వాళ్ళు అంటున్నారు. సో దానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్పాను నేను. ఎవరి మీద అటాక్స్ అయినాయి అనేది ఒకసారి మనం చూస్తే ఆబ్జెక్టివ్గా, పులివర్తి నాని, చంద్రగిరి టీడీపీ అభ్యర్థి, ఆయన మీద దాడి జరిగింది, అందరికీ కళ్ళగట్టినట్టుగా కనిపించింది. అదేవిధంగా మాచర్లలో తెలుగుదేశం వాళ్ళ మీద జరిగినాయి పెద్ద ఎత్తున, ఇటువైపున వైసీపీ వాళ్ళ మీద కూడా జరిగినాయి కొన్ని. తాడిపత్రిలో జరిగినాయి. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎంత స్వైర వ్యవహారం చేశాడో అందరూ చూశారు, వైసీపీ అభ్యర్థి. సో దాన్ని బట్టి కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎవరి మీద దాడులు చేశారు అనేది ఒకటి. రెండవది, ఎన్నికల సంఘం వాళ్ళు స్వయంగా పెట్టినటువంటి అధికారులు ఉండగా ఎందుకు ఈ ఘటనలన్నీ జరిగినాయి, దీనికి కారణం ఎవరు మరి? దీని మీద ఆల్రెడీ సాక్షి పత్రిక వాళ్ళు స్టోరీలు వేసుకున్నారు చాలా. అదేంటంటే, టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే ఇట్లా జరిగింది అని. అయితే స్పష్టంగా చెప్పినట్లు ఎవరు ఆడారు అనేది వాళ్ళు రాయలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎన్నికల సంఘం వాళ్ళు టీడీపీ చెప్పినట్టుగా ఆడి చాలామంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని వేసింది వాళ్లే కాబట్టి ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళ ఉద్దేశం. దాంతోపాటుగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ ప్రకారం వాళ్ళు బదిలీలు చేశారు, పురంధేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు చేశారు, ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు జరిగినాయి అని చెప్పి మొత్తం బ్లేమ్ అంతా కూడా అటువైపు నెట్టడానికి ప్రయత్నం చేశారు. సో ఎవరికైనా కూడా కొంత అనిపించవచ్చు, అవును ఎన్నికల సంఘం వాళ్ళు కొన్ని మార్పులు చేశారు కదా, అటు కలెక్టర్లు వాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే ఇటు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి,
ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా ఈ హింసాత్మక ఘటనలు జరిగినాయి అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కదా అనే మాట కూడా అనిపిస్తుంది ఎవరికైనా. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, నలుగురు మొత్తం ఉన్నతాధికారులు ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు సస్పెండ్ చేసింది. ఈ నలుగురిలో ఇద్దరు ఎన్నికల సంఘం వారు నియమించిన వాళ్ళు ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా అన్నమాట. ఎవరంటే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అదేవిధంగా అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్. వీళ్ళిద్దరినీ నియమించింది ఎన్నికల సంఘమే. అంతకుముందు ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి, వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి వాళ్ళని తీసేసి వాళ్ళ స్థానంలో వేసింది. సో ఈ నలుగురిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాబట్టి ఎన్నికల సంఘం వాళ్ళు నియమించిన వాళ్ళే ఉన్నారు, అయినా కూడా హింసాత్మక ఘటనలు జరిగినాయి. దానికి కారణం ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు సరైన వాళ్ళని పెట్టలేదు, లేక తెలుగుదేశం పార్టీ లేక బీజేపీ చెప్పిన వాళ్ళని పెట్టారు. అందువల్లనే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించి వీళ్ళంతా ఈ రకంగా హింసాత్మక ఘటనలు రెచ్చిపోవడానికి కారణమయ్యారు అని ఒక వాదన వినిపించవచ్చు. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉందండి, ఒక అంశం ఉంది. అదేంటంటే, మొత్తం పోలీసు యంత్రాంగాన్ని, మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని పైనుంచి కింద వరకు కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ కంప్లీట్గా వాళ్ళ అధీనంలోకి తీసుకొచ్చుకున్నారు గత 5 సంవత్సరాల్లో. సో ఏదో ఓన్లీ డీజీపీని, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీపీని, లేకపోతే జిల్లాల్లో ఉండేటువంటి ఐజీఎల్ని, డిఐజీఎల్ని, ఎస్పీలని మాత్రమే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోలేదు. వాళ్ళు కింది స్థాయి నుంచి మొదలుపెట్టి పక్కాగా పకడ్బందీగా ఒక ప్రణాళికతో అపాయింట్ చేసుకున్నారు కావాల్సిన వాళ్ళని. కాబట్టి కింది స్థాయి అంటే ఎస్ఐ నుంచి మొదలుకొని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి మొదలుకొని, డిఎస్పీల నుంచి మొదలుకొని అన్ని స్థాయిల్లో కూడా, ఈవెన్ ఎస్ఐలు కూడా అన్ని స్థాయిల్లో తమకు కావాల్సిన వాళ్ళని, తమకు అనుకూలంగా ఉండేవాళ్ళని గత 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు నియమించుకున్నారు. మీరు ఎక్కడైనా చూడండి, కీలకమైన ఘటనలు జరిగిన చోట అక్కడ సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఎస్ఐ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం వాళ్ళే ఉంటారు. అది అమరావతి కావచ్చు, పల్నాడు కావచ్చు, తాడిపత్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, పొంగనూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మరొక ప్లేస్ కావచ్చు, ఖచ్చితంగా ఒక పేరు ఉంటుంది అందులో. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు సస్పెండ్ చేసినటువంటి అధికారుల్లో ఈ 4 ఉన్నతాధికారులు కాకుండా ఇంకొక 12 మంది అధికారులు ఉన్నారు. తిరుపతిలో 4 ఉన్నారు. తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కె రాజశేఖరు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ భాస్కర్ రెడ్డి, అలిపిరి ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 6 ఉన్నారు. గురజాల డిఎస్పీ పల్లపురాజు, నసరాపేట డిఎస్పీ వర్మ, డిఎస్బీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, ఇంకో డిఎస్బీ ఇన్స్పెక్టర్ బాలనాగిరెడ్డి, కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ డివి కొండారెడ్డి. అట్లాగే అనంతపురం జిల్లాలో ఒక డిఎస్పీ గంగయ్య, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఛార్జ్షీట్లు కూడా వేయండి అన్నారు. వీళ్ళు సముద్రంలో నీటి చుక్క అంతే ఈ నంబరు. యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి నుంచి పై వరకు కూడా వైసీపీ గత 5 సంవత్సరాల కాలంలో తనకి కావలసిన వాళ్ళని వేసుకుంది, ప్రతి స్థాయిలో కూడా. అందువల్ల ఎస్పీలని ఎన్నికల సంఘం వాళ్ళు నియమించినా, కొత్తగా ఏరి కోరి నియమించుకున్నా కూడా వాళ్ళు అనుకున్న ప్రకారం, వాళ్ళు చెప్పిన ప్రకారం, వాళ్ళ ఆదేశాల ప్రకారం కింది స్థాయిలో జరగలేదు. కొన్ని చోట్ల ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే, కింది స్థాయి నుంచి కూడా అధికారుల్ని మొదటి నుంచి తమకు బాగా కావాల్సిన వాళ్ళని, తమ వర్గం వాళ్ళని, లేక తమ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళని, తమ మంత్రి చెప్పిన వాళ్ళని వేసుకున్నారు. కాబట్టే ఇవాళ ఎన్నికల సంఘం వచ్చి పైన ఏదో కొంతమందిని మారుస్తాము అంటే కింద గ్రౌండ్ లెవెల్లో, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమాత్రం మారేటువంటి అవకాశం లేదు. పల్నాడు జిల్లాలో 6 సస్పెండ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసుల్ని. అంటే వీళ్ళందరినీ ఎవరు పెట్టుకున్నారు? గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ప్రతి చోట అంతే జరిగింది. అయితే వేరే చోట్ల ఇంత విషపు సంస్కృతి, హింసకి పాల్పడేటువంటి సంస్కృతి, ఫ్యాక్షన్ సంస్కృతి లేదు. కాబట్టి మీకు అక్కడ రక్తం చెందకపోవచ్చు, కానీ అక్కడ కూడా జనాన్ని అణిచివేసి
అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పోలీసులు ఎన్నికల్లో వాళ్ళకి సాయం చేశారు, అందులో ఏం డౌట్ లేదు. కొంతమందిని మార్చబట్టే ఎన్నికల సంఘం కొంతైనా మార్పు ఉంది. కొన్ని చోట్లన్నా పోలీసులు కొంత తటస్థంగా వ్యవహరించడానికి ప్రయత్నించారు. కానీ చాలా వరకు మెజారిటీ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు నియమించిన అటువంటి అధికారులు పైనుంచి కింద వరకు ఉన్నారు. ఉండబట్టే ఇవాళ ఈ ఘటనలన్నీ జరిగినాయి. పైన ఎస్పీనో డిఐజీనో లేకపోతే డీజీపీనో అనుకున్నట్టుగా వాళ్ళ ఆదేశాల ప్రకారం వాళ్ళేమో నడుచుకోవాలి కింద స్థాయిలో. అది ఇక్కడ అందరూ గమనించవలసినటువంటి కీలకమైన అంశం.